బట్ ఇక్కడ నాకు చిన్న డౌటు. 'జేడీ చక్రవర్తి' అంటే కొంచెం ఆర్గెంట్‌గా ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటది. సో, మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి 'జేడీ చక్రవర్తిలో'? ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. హ్మ్. నేను ఎప్పుడూ ఆయన నంబర్ బికాస్ నేను మా అసోసియేషన్ మెంబర్. ఆయన నంబర్ నా దగ్గర ఉంటుంది. సో నా ఇంటి గృహప్రవేశం కానీ, బర్త్డే విషెస్ కానీ, ఏదైనా ఇట్లా పెట్టిన వెంటనే మినిమం ఆయన బిజీగా ఉంటే ఒక 4-5 hours తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమీడియట్ రిప్లై పెడతారు. ఎవరు పెడతారంటే రిప్లై, నేను ఎంత వర్క్ చేయలేదు, నేను ఎవరు అంటే నేను తెలుసు, నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరు ఇచ్చారండి. నేను చాలా రెస్పెక్ట్ అయినా అంటే మొన్న వెళ్తే కూడా అరే గీత నువ్వు గృహప్రవేశానికి పిలిచావు కానీ నాకు కుదరలేదురా అని చెప్పారు. అంటే అంత మెమొరీ ఉందండి. ఒక 4 years 5 years బ్యాక్ది కూడా ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారంటే. ఎప్పుడు ఆయనతో కలిసి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. జస్ట్ మెసేజ్లోనే మాట్లాడాను. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు గులాబీ సినిమా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. చాలా మంది క్రష్, చాలా క్రష్ ఉండేది నాకు. రవితేజ గారు అంటే కూడా క్రష్ బాగా. ఆయన మాట్లాడే స్టైల్ కానీ అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. అరే ఒక్కసారి కలుద్దాం రా, మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు కానీ ఒక ఫోటోనా దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షార్ట్ చేస్తున్నానండి పొలాచిలో. ఇట్లా ఎడ్జ్లో ఉన్నప్పుడు నేను పడేదాన్ని అండి లోయలో. అని ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. అసలు కొంచెం ఒక సెకండ్లో కింద లోయలో పడిపోయేదాన్ని. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మన వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డేసేసారు మొత్తం. అది ఆయనకు తెలియలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళాల్సింది, నేను ఇలా వెళ్ళా నాకు తెలియకుండా. వాళ్ళు ఇలా ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ వెళ్ళొద్దు ఇక్కడ వెళ్ళాలేమో ఇట్లా వచ్చేసాను. సడన్గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగావని చూసుకున్న కాలుకి దెబ్బ తగ్గింది. హే గమ్దేండి అది తీసుకున్నా అది ఇది చాలా అసలు కేరింగ్గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తి శేషులని పడిపోయేది నాకు. ఇంకా అసలు చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఒక 1-2 hours నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. ఇంకా రవితేజ గారు మాత్రం నేను లైఫ్లో మర్చిపోనండి. ఆయన క్రష్ కానీ ఆయన నా జీవితమే కాపాడారు నాకు అసలు. మీరు నవ్వుతూ చెప్తుండే కానీ చాలా సీరియస్ విషయం అండి అసలు. నిజంగా జస్ట్ ఒక సెకండ్ అండి ఇలా పట్టుకోకపోతే ఇంకా అయిపోయేది అసలు. నేను అనుకున్నా ఎంత క్రష్, ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేను. ఇంకా అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి, నేనే స్టార్ అవ్వాలి, నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా. లేదు కదా. లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు? అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్లీ అట్లా ఇష్టం లేకుండా, బట్ జనాలు ఏంటంటే అట్లాంటి కంటెంట్కే ఇష్టపడతారు. చూశాను కొన్ని వాళ్ళవి. సో అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేదు. మీరు ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మన తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. అంతే, నాకు దోమ కూడా చంపను. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఏదో ఉందంటే బాబు కొట్టండి బాబు, నేను ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టాను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్కి చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను. యాక్చువల్గా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, గీతా సింగ్ అంటే మాకు ఎలాంటి మాస్క్ వద్దు. గీతా సింగ్ ఎలా ఉంటే అలా చూసే మేమందరం ఇష్టపడ్డాం. అవును, మీ ఒరిజినాలిటీయే ఇష్టం. ఇప్పుడు కొంతమంది స్టార్స్ ఉంటారు, వాళ్ళు మాస్క్ వేసుకొస్తేనే వాళ్ళు స్టార్లు. మీరు అలా కాదు. కామన్ మ్యాన్కి కూడా మీ జెన్యూనిటీ, ఆ రియాలిటీనే తెలుసు. అలాగే ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో మీరు ముందు డిస్క్రైబ్ చేసినట్టు అందము లావు ఇవి ఎవరు చూడట్లేదు. గీతా సింగ్ వచ్చింది, మంచిగా డ్యాన్స్ చేసింది, అందరూ యాక్సెప్ట్ చేశారు. సో గీతా సింగ్ నుంచి మాకు ఎలాంటి పూతలు వద్దు, ఆ రియాలిటీ ఉంటే చాలు. అనవసరంగా ప్రయత్నం చేశారేమో అనిపించింది. తర్వాత నాకు కూడా కొంతమంది చెప్పారు, ఎందుకు అలా చేశారండి, ఎంత బాగా వచ్చింది, వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు కదా, ఎందుకు ఆయన మీద సీరియస్ అయ్యారంటే, అంటే అట్లా కంటెంట్ చేయాల్సి వచ్చిందండి. బట్ సంథింగ్ కంటెంట్ ఉంటే కదా జనాలు చూస్తారు. సో ఆ తర్వాత మేము ఫ్రెండ్లీగా మాట్లాడడం, ఫ్రెండ్లీగా డ్యాన్స్ చేసాము. బట్ వాళ్ళ జనాలు కూడా అలానే ఎక్స్పెక్ట్ ఇప్పుడు సాఫ్ట్గా కూర్చొని మాట్లాడితే ఎవరు చూడరు, కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తే చూస్తారు
అంటే సరే ఓకే అని చెప్పి మేము కంటెంట్ చేసాం కానీ దానికి అంత సక్సెస్ న్యాయం చేయలేకపోయాము. బికాస్ ఇద్దరం మొహం చూసుకుంటాం కానీ అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు స్వరూప్ గారు నాతోని. సో ఆ తర్వాత మేము చేసిన తర్వాత చాలా నవ్వుకున్నాం, ఏంటి మనం ఇట్లా అరుచుకోవడం ఏంటి అసలు, ప్రాక్టీస్లోనే అనిత గారు మీ మీద అన్నారు కానీ నేను అసలు ఒక మాట అనలేదు, మన ఇద్దరు కొట్లాడుకోవడం ఏంటి అని చెప్పారు. బట్ ఎలాగో సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది, దానికి ఇంకా అలాంటి ఏం అవసరం లేదు. అవసరం లేదు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ కూడా ఉంది, మేబీ మీకు కోపం రావచ్చు అయినా అడుగుతున్నాను. రోజు సాయంత్రం 6 తర్వాత ఏం చేస్తారు మీరు? వాకింగ్ చేస్తాను, ట్రెడ్మిల్. 7:30, 8 కల్లా నా డిన్నర్ అయిపోద్ది. దాట్స్ ఇట్. గీతా సింగ్ తాగుతారా? తాగుతానంటే సంథింగ్ అకేషన్ అప్పుడు తాగుతాను. అది మా అకేషన్స్ ఏదైనా సంథింగ్ ఉంటే, అంటే మాకు తెలిసిన చాలా క్లోజ్ పర్సన్స్ అయితే తాగుతాను, లేకపోతే లేదు. అండ్ ఇది కూడా ఎందుకు అడిగానంటే, ఒక ఇంటర్వ్యూలో పదే పదే మీ పైన మీరే ఈ జోకులు వేయించుకున్నారు. ఏది ఇక్కడండి? నేను పేరు చెప్పలేను కొన్ని సమస్యల వల్ల, ఇంటర్వ్యూ పేరు చెప్పలేను. సో నాకు అక్కడ కూడా విచిత్రంగా అనిపించింది. యాక్చువల్గా మాకు తెలుసు మీరు ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటోలు పెట్టారు. అవునండి. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఎవ్రీథింగ్ మాకు తెలుసు అనమాట. సో అలాంటి వ్యక్తి కాదు. బట్ యాంకర్ రిపీటెడ్గా 6 తర్వాత 6 అయింది, అది ఏంటంటే ఫన్నీ వేగా వెళ్తుంది కదా అనుకున్నాను. అది కూడా కొంతమంది అన్నారు, అదేంటి మీరు అంత కాదు కదా ఎందుకు అలా చెప్పారు అంటే, ఏదో జనాలు నవ్వించాలి కదా మనము. అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్ అంటే తాగుతారు, తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు అనుకున్నా. మనం ఏం అంతగా చేయం కానీ ఏదో కొంచెం కామెడీగా ఏదో ఇచ్చాం మనము. తాగుతుంటే టీ కాఫీ ఉంటాయి కదా, మనం ఓన్లీ అదే ఎందుకు అనుకోవాలి అన్నట్టుగా పోయాము. సరే ఓకే, జరుగుతుంటాయి కదా. 2 ప్రశ్నలు ఎందుకు ఇంత పర్టికులర్గా అడిగానంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం వచ్చినా సరే గీతా సింగ్ పేరు ఉండదు. అవునండి. ఎలాంటి మోసం జరిగినా గీతా సింగ్ మోసపోయిందే కానీ ఎవరిని మోసం చేయలేదు. గీతా సింగ్ ఎప్పుడు ఒక తప్పు చేయలేదు. సో అలాంటి గీతా సింగ్ మీద ఉన్న ఈ మచ్చ చెడిపేయాలన్న ఉద్దేశంతోనే నేను అయ్యో నో ప్రాబ్లం, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం 100లో ఒక 50% జరగద్ది. మీకు 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చే నిర్మాతలు కానీ ఇప్పించే దర్శకులు కానీ అతి తక్కువ మంది ఉంటారు. అవునండి. కితకితల సినిమా అయిపోయింది, సినిమా పెద్ద సక్సెస్ అయింది, మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకు వచ్చేసింది. ఈవీవి సత్యనారాయణ గారు ఒకరోజు మిమ్మల్ని పిలిచి ఎక్స్ట్రాగా 2.5 లక్షల రూపాయల డబ్బులు చేతిలో పెట్టారు, నిజమేనా? 2.5 కాదండి, ఒక 70 ఎంతో పెట్టారు. 70,000? 1,70,000. సో మేము వద్దని చెప్పాను, సార్ వద్దు సార్, నాకు సక్సెస్ ఇచ్చారు మీరు, నాకు మా ఇంట్లో అసలు వద్దని చెప్పారు. ఇమ్మీడియట్ ఫోన్ చేశారు, డైరెక్టర్గా డబ్బులు ఇస్తాను, అసలు ఏ రూపాయి తీసుకోవద్దు, మనకి ఇండస్ట్రీ తెలీదు, మన ఒక మిడిల్ క్లాస్, అలాంటి నీకు ఒక లైఫ్ ఇచ్చారు, వాళ్ళ కొడుకు కన్నా మంచి పేరు ఇచ్చారు నీకు, మనం రూపాయి తీసుకోకూడదు అన్నారు మా ఇంట్లో. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ నాకు వద్దు సార్ అంటే, పిచ్చి తీసుకో, నువ్వెందుకు తీసుకో, యూ హ్యావ్ ద రైట్, నేను హ్యాపీగా ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు డైరెక్టర్ గారు.